బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయసాయిరెడ్డికి ఏపీ సిట్ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసులో దానికి సంబంధించి ఏపీ సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. విజయవాడలోని సిపి కార్యాలయానికి ఆయన విచారణకు రావాల్సిందిగా సిట్ నోటీసుల్లో పేర్కొంది. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గం మద్యం కుంభకోణం వ్యవహారంలో ఏపీ సిట్ దర్యాప్తుకు సంబంధించి దూకుడును పెంచింది. నిన్నటి వరకు కూడా రాజు కసిరెడ్డికి సంబంధించి హైదరాబాద్ లో 15 ప్రాంతాల్లో ఏపీ సిట్ బృందానికి సంబంధించిన టీమ్స్ అన్ని కూడా దాడులు చేస్తూ ఉన్నాయి. ఆ దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలి అని చెప్పి కూడా నోటీసుల్లో పేర్కొంది. విజయవాడ సిపి కార్యాలయంలో 2వ అంతస్తులో ఉండే దర్యాప్తు అధికారి ఎదుట ఆ రోజు విచారణకు హాజరు కావాలని, మీ దగ్గర ఉన్న దీనికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా తీసుకురావాలి అని చెప్పి కూడా కోరింది. సిఆర్పిసిలోని 160 సెక్షన్ కింద అంటే సాక్షిగా విచారణకు హాజరు కావాలి, వాంగ్మూలం రికార్డ్ చేస్తాము అని కూడా అందులో పేర్కొన్నారు. సిఆర్పిసిలోని 160 అంటే విట్నెస్ కింద స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తారు. దీనికి సంబంధించి రావాలి అని కోరుకుంది. గతంలో విజయసాయిరెడ్డి విజయవాడలో కాకినాడ పోర్టుకు సంబంధించి సిఐడి విచారణకు రమ్మని కోరిన సమయంలో ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత ఆయన మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రస్తావిస్తూ వ్యవహారం మొత్తం మిథున్ రెడ్డికి తెలుసు అని చెప్పి దానికి సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు అని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని తెలుసుకునేందుకే ఏపీ సిట్ ముందుగా ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసేందుకే నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ ఉదయం విచారణకు రావాలని కూడా కోరింది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు కూడా విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడు డిస్టిలరీలకు సంబంధించి నేరుగా ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసి మద్యం దుకాణాలను కూడా స్టార్ట్ చేసి డిస్టిలరీల నుంచి కొనుగోలు చేసింది. డిస్టిలరీల నుంచి కొనుగోలు చేయడంలో కూడా పెద్ద ఎత్తున కమిషన్లు ముట్టాయని, ఎవరైతే తమకు ఎక్కువ కమిషన్లు ఇస్తున్నారో వాళ్ళకే ఎక్కువ ఇండెంట్ ఇవ్వటం, లోకల్ బ్రాండ్ ని కూడా ప్రోత్సహించారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో పాటు దీంట్లో ఇప్పటికే సిఐడి విచారణ ప్రారంభించింది. మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత ఈ విచారణను సిట్కు అప్పగించారు. సిఐడి ఆధ్వర్యంలో చాలా కేసులు కూడా దర్యాప్తు జరుగుతుండటంతో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని సిట్కు అప్పగించారు. ఈ సిట్ బృందానికి విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వం ఇస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో సిట్ బృందాలు పనిచేస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తును కొలికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే సిట్ బృందాలు వేగవంతంగా పనిచేస్తున్నాయి. నిన్న హైదరాబాద్ లో దాడులు నిర్వహించి రాజు కసిరెడ్డి మద్యం కుంభకోణంలో ఎవరైతే కీలక సూత్రధారి పాత్రధారి ఉన్నారని భావిస్తున్నారో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా రాజు కసిరెడ్డి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడం, ఆయన విచారణ కూడా హాజరు కాకపోవడంతో ఇప్పుడు ఏపీ సిట్ బృందం విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ విచారణకు హాజరైన తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం సిట్ దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని భావిస్తుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రామారావు. ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. విజయవాడ సిపి కార్యాలయంలోని దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది.